హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇలా తీసుకుంటారు. మీరేం తీసుకుంటారో కామెంట్ చేయండి. బెస్ట్ తీసుకోవాలి మనం ఎప్పుడైనా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చాలా ఇంపార్టెంట్. చాలామంది బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తుంటారు. అలా స్కిప్ చేయొద్దు ఎప్పుడు. అలా స్కిప్ చేయడం వల్ల మన బాడీ యాక్టివ్గా పనిచేయదు. మనం ఆలోచనలు కూడా అంత యాక్టివ్గా ఉండవు. చురుకుగా పనిచేస్తే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయొద్దు. టైంకి తినడం, టైంకి పడుకోవడం చేస్తే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అది ముందు తప్పకుండా పాటించండి. తర్వాత ఇలాంటి రెమెడీస్ తప్పకుండా పాటించండి. ఇలా మొత్తం డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకున్నాను నైట్. ఓవర్ నైట్ ఇవాళ నానబెట్టుకోవాలి ఇవన్నీ. చూడండి, గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, ఇంకా పుచ్చ గింజలు. కావాలంటే బాదం వేయండి, నా దగ్గర లేవు, వేయలేదు. ఒక 4-5 బాదం పప్పులు వేసుకోండి. ఇవి ఇద్దరికి వస్తాయండి. స్మూతీ చేసుకొని తాగండి. ఇలా ఒక 4, మనిషికి 2 ఎండు ఖర్జూరాలండి. ఇవి ఓవర్ నైట్ ఇలా నానబెట్టుకోండి. స్మూతీ చేసుకోండి. చూపిస్తాను ఎలా చేయాలో, చూద్దాం పదండి. ఇలా సీడ్స్ ఉంటాయి కదా, ఈ సీడ్స్ తీసివేసి ఇలా చిన్న చిన్న పీసెస్ చేసుకోండి. ఇలా చేతితోటే చేసుకోండి, స్మూత్గా ఉంటాయి కాబట్టి వచ్చేసి ఇలా ఈ పైది పొర తీసేసేయండి. ఇలా చిన్న చిన్న పీసెస్ చేసుకోండి, తొందరగా మెరుగుతాయి. ఒక్కరికి 2 తీసుకున్నానండి. ఒక్కరికి తీసుకుని ఇద్దరికైతే 4. ఈ 4 అండి, 4 ఖర్జూరాలు, ఎండు ఖర్జూరాలు 4 తీసుకోండి. 2 డేస్కి ఒకసారి అయినా తీసుకోవచ్చు, లేకుంటే వీక్లీ వన్స్ తీసుకోండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ముందు తీసుకోండి, 1 అవర్ 2 అవర్ ముందు తీసుకోండి. ఈవినింగ్ కూడా నైట్ డిన్నర్కి ముందు ఈవినింగ్ 5కి అలా తీసుకోండి. నైట్ డిన్నర్ కూడా తొందరగా కంప్లీట్ చేయాలండి. ఎప్పుడైనా 7 లోపు డిన్నర్ కంప్లీట్ చేయాలి, 7-8 లోపు. ఇవన్నీ మనం నానబెట్టుకున్నాం. నేనైతే ఇంట్లో ఇంతవరకు ఒక 4 రకాలు ఉన్నాయి తీసుకున్నాను. సన్ఫ్లవర్ సీడ్స్, గుమ్మడి గింజలు, పుచ్చ గింజలు ఇంతవరకు వేసుకున్నాను. మనం ఖర్జూరం నానబెట్టుకున్న వాటర్ ఉన్నాయి కానీ అవి కూడా పోసేయండి. ఇలా నేనైతే అన్నీ పావు స్పూన్ వేసుకునండి. అవి ఉబ్బేసరికి క్వాంటిటీ పెరిగిపోతాయి కాబట్టి మనకి మరిన్ని అవుతాయి. ఇద్దరికి వస్తాయి కంప్లీట్గా. కొంచెం జాగరీ వేసుకోండి. హెల్దీ స్మూతీ అందరూ తప్పకుండా